మొబైల్‌లో నుండి మీరు వీడియోస్ అప్‌లోడ్ చేసినట్లయితే చాలామంది చేసేది ఏదైతే యూట్యూబ్‌కి సంబంధించిన యాప్ ఉంటుందో దాని నుండి అప్‌లోడ్ చేస్తుంటారు. ఆ విధంగా మీరు అప్‌లోడ్ చేసి డైరెక్ట్‌గా ఆ వీడియోని పబ్లిష్ చేసినట్లయితే అక్కడ మీరు ట్యాగ్స్ అనేది మిస్ అవుతారు. యూట్యూబ్ ద్వారా మనం వీడియోని అప్‌లోడ్ చేస్తే టైటిల్ మరియు డిస్క్రిప్షన్ మాత్రమే ఇవ్వగలుగుతాము. మరి ఇంకొన్ని సెట్టింగ్స్ గాని మనం చేసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేయాలి. అందుకు మీరు మీ వీడియోని కొద్దిసేపు అన్‌లిస్టెడ్‌లో పెట్టాలి. ఓన్లీ ఇది ఒకటి మాత్రమే కాదు మెయిన్‌గా చూసుకున్నట్లయితే వీడియోలో ఏదైతే మోనిటైజేషన్‌కి సంబంధించిన ఇష్యూస్, కాపీరైట్ ఇష్యూస్ కానీ, ఏదైతే ఇష్యూస్ ఉన్నట్లయితే మన వీడియోని అన్‌లిస్టెడ్‌లో పెట్టి, ముందుగానే మనకు యూట్యూబ్ అల్గారిథం అనేది చెక్ చేసి, అక్కడ మనకు దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే చూపించడం జరుగుతుంది. అందుకు నేను కూడా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కొద్దిసేపు అన్‌లిస్టెడ్‌లో పెట్టి, ఆ తర్వాత వీడియోని షెడ్యూల్ చేయడమో, పబ్లిష్ చేయడమో చేస్తుంటాను. సో, ఈ 2 లాభాలు ఉన్నాయి. మొబైల్ నుండి చేసే వాళ్ళకు ట్యాగ్స్ అనేది అక్కడ మిస్ అవుతారు. కాబట్టి మీరు అన్‌లిస్టెడ్‌లోకి వచ్చి వైటీ స్టూడియోలో ట్యాగ్స్ అనేది ఇచ్చిన తరువాత వీడియోని పబ్లిష్ చేయండి. ఈ విధంగా పబ్లిష్ చేయడం ద్వారా మంచి వ్యూస్ గానీ, మంచి గ్రోత్ గానీ మన వీడియోకి, మన ఛానల్‌కి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.